తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలను జిల్లా పరిషత్లను ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని అధికారులందరూ ఎన్నికల మెటీరియల్తో పాటు పోలింగ్ సిబ్బంది ఇట్లాంటి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లకు కావచ్చు, జెడ్పీ సీఈఓలకు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కావచ్చు ఆదేశాలు వెళ్ళడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి క్రితం జారీ చేసినటువంటి ఉత్తర్వులు కనుక మనం చూస్తే రాష్ట్రంలో 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది ప్రభుత్వం. అట్లాగే 566 ఎంపీపీ స్థానాలు, 566 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మనం ఎంపీటీసీ స్థానాలను గతంతో పోలిస్తే కొన్ని తగ్గాయి. దాదాపు 71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో దాదాపు 5,873 గతంలో ఉంటే 2019లో 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 71 గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లో విలీనమైన నేపథ్యంలో ఈసారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. ఈసారి 5,773 ఎంపీటీసీ స్థానాలనే ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదే సమయంలో మండలాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 538 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసిన ప్రభుత్వం ఈసారి 566 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లోపు కంటే సమయాన్ని గడువు మించకూడదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లైన్ విధించిన నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిన విషయం మనకు తెలిసిందే. దీనిపై మన ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలోనూ కూడా చర్చ జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆర్డినెన్స్ సంబంధించిన వివరాలు మంత్రులు వెల్లడించారు. అయితే ఈ ఆర్డినెన్స్ కాపీ ప్రస్తుతం గవర్నర్ టేబుల్పై ఉంది. గవర్నర్ కనుక ఆర్డినెన్స్పై సంతకం చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. వారం రోజుల్లోపు ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు మాత్రం కింది స్థాయి పోలింగ్ సిబ్బందిని కావచ్చు, కింది స్థాయి అధికారులను కావచ్చు అలర్ట్ చేశారు. అయితే 2019లో వేసవిలో నిర్వహించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 విడతల్లో నిర్వహించారు. ఈసారి ప్రస్తుతం వర్షాకాల సీజన్లో ఈ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దాదాపు 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించే వీలును అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వర్షాలు పడతాయి. పోలింగ్ మెటీరియల్ను తరలించాలన్నా, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలన్నా వర్షాలు ఇట్లాంటి అన్ని సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కనీసం 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఒకే రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ సిబ్బంది జాబితా కూడా ప్రభుత్వం వద్దకు వెళ్ళాయి. ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు కానున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిందని చెప్పవచ్చు.